అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ 4 టీవీ. నేను మీ దేవసహాయాన్ని. గత వారం రోజుల నుంచి ఏలూరు జిల్లా నూజివీడు మండలం మేజాపురం గ్రామంలోని న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద ఒక విద్యార్థిపై ప్రిన్సిపాల్ భార్య చేయి చేసుకోవడం, అతని కనుబొమ్మలకు దెబ్బలు తగలటం, పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం, ఇవన్నీ కూడా క్రమక్రమంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఏదైతే ఒక విద్యార్థికి గాయం తగిలిందో ఆ విద్యార్థి విషయంలో పోలీసులు చాలా సానుకూలంగా ఉన్నారు. దాన్ని బట్టి వారిని ఖచ్చితంగా మనం అభినందించాలి. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత నూజివీడు ఎస్ఐ, రూరల్ ఎస్ఐ తలారి రామకృష్ణ గారు తప్ప విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కానీ, మరి ఏ నాయకులు కానీ ఆ విద్యార్థిని పరామర్శించడం కానీ, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ చేయలేదు. ఒక్క ఎస్ఐ తలారి రామకృష్ణ మాత్రం ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం, మీకు న్యాయం జరిగే విధంగా, ఖచ్చితంగా మీ పక్షాన న్యాయం ఉంటే మీకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆ ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఆయనకు మన న్యూస్ 4 టీవీ తరపు నుంచి హ్యాట్సప్ చేస్తున్నాము. ఈ విషయంలో కేసు నమోదైనట్లు సమాచారం వచ్చిందని కూడా గతంలో మనము మన న్యూస్ 4 టీవీలో ప్రచురించడం, టెలికాస్ట్ చేయడం జరిగింది. దీని విషయం పైన ఏదైతే విద్యాశాఖ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారంట. తల్లిదండ్రులతో ఫోన్లు చేయడం కానీ, వేరే వాళ్ళతో మాట్లాడించడం కానీ, వేరే వాళ్ళకి చెప్పడం కానీ ఏం చెప్తున్నారంటే, మా మీద కేసు నమోదైతే మేము అవసరమైతే కోర్టుకు తిరుగుతాం, 10 సార్లు 20 సార్లు కోర్టుకు తిరుగుతాం, నష్టపోయేది వాళ్ళ అబ్బాయి మాత్రమే నష్టపోతారు. ఎందుకంటే మేము అతనికి టీసీ ఇచ్చేటప్పుడు బ్యాడ్ రిమార్క్ రాసి పంపిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారంట. బ్యాడ్ రిమార్క్ ఎందుకు రాయాలండి? బ్యాడ్ రిమార్క్ రాస్తామని బెదిరింపులకు గురి చేయడం ఏంటి? అసలు ఒక విద్యా సంస్థను నడిపిస్తూ మీరు విద్యార్థులను ప్రోత్సహించాలి. మీరు ఒక విద్యార్థుల్ని బయట కూర్చోబెట్టి ఫీజులు అడగటం నేరం. మీరు జీతాలు ఇవ్వాలి, వాస్తవమే. మీరు బస్సులు నడిపించాలి, వాస్తవమే. మీరు రెంట్లు కట్టాలి, వాస్తవమే. వారి కుటుంబాలు బ్రతకాలి, వాస్తవమే. కాకపోతే మీకు బాకీలు ఉన్న మాట కూడా వాస్తవం. కాకపోతే మీరు తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడమని అడుగుతున్నాం మేము. విద్యార్థులను పిలిపించమని మాట్లాడమని మేము అంటలా. ఒక తల్లిదండ్రులను పిలిపించి మాకు ఫీజులు బాకీ ఉన్నాయండి, కొంచెం మేము కూడా జీతాలు ఇచ్చుకోవాలి, అదేవిధంగా వెహికల్స్కి ఆయిల్ కొట్టించుకోవాలి, ఇదంతా కూడా నడిపించే ఖర్చుతో కూడిన పనిని మీరు చెప్పండి. విద్యార్థుల తల్లిదండ్రులు పిలిపించి మోటివేషన్ చేయండి. మీకు బాకీలు ఉన్న మాట వాస్తవమే, మేము కాదని అనట్లేదు. మీరు ఎలా స్కూల్ నడిపించాలని అనొచ్చు, అది కూడా వాస్తవమే. కానీ విద్యార్థులను ఇబ్బంది పెడతాం సమంజసం కాదు. ప్రిన్సిపల్ విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్లు చేయడం, వాళ్ళ బంధువులతో కబుర్లు పెట్టి మీ అబ్బాయికి బ్యాడ్ రిమార్క్ రాసి టీసీలు ఇచ్చడం, బెదిరించడం అన్నీ కూడా చేయటం కరెక్ట్ కాదని మా ఒపీనియన్. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియో కూడా మీకోసం టెలికాస్ట్ చేస్తున్నాం, ఒకసారి వినండి. నా పేరు హనుమంతరావు అండి. మా అబ్బాయి త్రినాథ్కి మన స్కూల్లో జరిగిన సంఘటన ఎస్ఐ గారు వచ్చి పరిశీలించి కేసు కట్టి స్కూల్ నిమిత్తమై విద్యాశాఖ అధికారులు కానీ, ఎంఈఓలు కానీ, దానికి సంబంధించిన అధికారులు ఎవరో కూడా ఇంతవరకు స్కూల్ యాజమాన్యంపై, ఆ విద్యా సంస్థపై ఎవరు ఎటువంటి చర్య తీసుకోలేదు సార్. ఆ తర్వాత కొంతమంది గ్రామంలో ఆ విద్యా సంస్థ వాండర్ గారు ఇండైరెక్ట్గా వాళ్ళ ఎవరన్నా కేసులు పెడితే మా మీద, మేము కోర్టుకు వెళ్ళి 4 వాయిదాలు తిరిగి వస్తాం, వాళ్ళ పిల్లల జీవితాలే పాడవుతాయి, కానీ మాకేం అవసరం, మేము చెప్పినంత ఫీజులు మా సైట్లో ఉన్నంత ఫీజులు కట్టాలని అతను ఇండైరెక్ట్గా వేరే వాళ్ళతో మాకు సమాచారం అందించడం జరిగింది. దీనిపై సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ అధికారులు దానిపై స్పందించి మీరు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఆర్మీ జవాన్ని, కార్గిల్ వార్ సోల్జర్ని. నా పేరు దగ్గుమల్లి సాంబశివరావు. మా తమ్ముడైన దగ్గుమల్లి హనుమంతరావు, వారి కుమారుడు దగ్గుమల్లి త్రినాథు, తనకి జరిగిన అన్యాయం గురించి నా తమ్ముడు నన్ను అప్రోచ్ అవ్వడం వల్ల జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేయటమైనది. నూజివీడు పోలీస్ స్టేషన్ రూరల్ ఎస్ఐ గారు ఈ విషయమై వారు హాస్పిటల్లో సర్వ విధాల బాబుని పలకరించి సబ్ ఇన్స్పెక్టర్ గారు తలారి రామకృష్ణ గారు పలకరించడమే జరిగిందే తప్ప ఇంతవరకు విద్యాశాఖ అధికారులు కానీ, అదర్ సబ్ కలెక్టర్ వారు కానీ
ఏ విధంగా కూడా బాబుని పలకరించడం ఇప్పటి వరకు జరగలేదు. అది కాకుండా ఈ విద్యా సంస్థ ఓనర్ గారు మాకు ఇది పెద్ద సమస్య ఏం కాదు, 2 రోజులు తిరుగుతాను 3 రోజులు తిరుగుతాను, నేను మామూలుగా కేసు ఫైల్ చేసుకోండి, మీ ఇష్టమైన పని చేసుకోండి అని ధీమా వ్యక్తం చేస్తున్నట్లుగా నాకు తెలియవచ్చింది. ఒకటి బాబుని కన్నుకి అంత పెద్ద దెబ్బ తగలటం అంటే మామూలు విషయం కాదు కదా. ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి వారిపైన పైగా ఈ ధీమా వ్యక్తపరిచే తనపైన సరి అయిన చర్యలు తీసుకొని ప్రభుత్వం తరఫున మళ్ళీ ఈ విధంగా రివైజ్ కాకుండా చేయాలని విజ్ఞాపన. ఇది ముఖ్యమంత్రి గారు మరొకసారి ఈ విషయమై చొరవ తీసుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞాపన